నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైభవపేతంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. శారదా పీఠం ముసుగులు రాజకీయ బ్రోకరేజ్ చేస్తూ వేల కోట్లు అక్రమంగా సంపాదించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సాత్వానందలపై సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. భారతదేశ పురోభివృద్ధి ప్రపంచ శాంతి ప్రతి ఒక్కరి మానసిక శారీరక ఆరోగ్యం యోగా మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసిన బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రమా. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పీఎం పాలెం టిట్కో ఇళ్లను అధికారులతో కలిసి సందర్శించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో భీమిలి నియోజకవర్గంలో ఇల్లు నిర్మించామని 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అన్యాయం చేశారని, ఇళ్ల లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం వారి పట్ల దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో హౌసింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గంటా చెప్పుకొచ్చారు. 6 నెలల్లో ఇల్లు పూర్తి చేసి అందజేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. అలాగే టిట్కో ఇళ్ల విషయంలోనూ లబ్ధిదారులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏదైతే ఈ టౌన్షిప్ సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున ఇళ్ళు వస్తూ ఉన్నారు. జనాలు వాళ్ళు వచ్చి ఇళ్ళు లేక చిన్న చిన్న స్లమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి సరైన వస్తువులు ఉండలేదు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిస్టేజియస్ కంపెనీలు ఎల్ఎన్టీఆ లేదా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలొకేట్ చేయడం జరిగింది. మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు 3,360 అంతేనా 3,360 ఒక 5 ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ కొమ్మాది కానీ సొద్దుగడ్డ కానీ దాంతోపాటు దబ్బంత కానీ సంగివలస కానీ ఇట్లా 5 ప్లేసుల్లో మొత్తం 3 కేటగిరీస్లో 300, 365, 430 ఇట్లా 3 ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి మనం విజిట్ కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో ప్రభుత్వం మారటం
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయినాయి కాబట్టి వాటిని ఏ విధంగా ప్రాచీన నాణాలు, స్టాంపులు, నోట్ల ప్రదర్శనను ఈ నెల 21 నుంచి 23 వరకు రామ్నగర్ లయన్స్ కమ్యూనిటీ సెంటర్లో విష్ణు పెక్స్ 2024 పేరున 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ది న్యూమిస్మాటిక్ ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ విశాఖ ప్రెసిడెంట్ విసిహెచ్వి రామగుప్తా తెలియజేశారు. ఇక బీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ డిఎస్ఎస్వి వర్మ హాజరవుతారన్నారు. ఇక గౌరవ అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాల మోహన్ దాస్ హాజరై రిలీజ్ ఆఫ్ మై స్టాంప్ ఆన్ 65 ఇయర్స్ ఎక్సలెన్సీ బై లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ లయన్స్ క్లబ్ 316 అధ్యక్షులు ఎంఎం మహేష్, సెక్రటరీ వివి నరసింహానాయుడు, విష్ణు పెక్స్ 2024 ప్రాజెక్టు లైజన్ దుర్గా ప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ప్రదర్శన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. సొసైటీ కార్యదర్శి కె కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన నాణ్యాలు, స్టాంపులు, నోట్ల ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందిస్తుందన్నారు. ప్రదర్శనలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సుమారు 30 మంది మెంబర్లు, అసోసియేషన్ సభ్యులు 15 మంది పాల్గొంటారని తెలిపారు. ప్రదర్శనలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుషాన్లు, చేర, చోళ, పాండ్యరాజుల బంగారు, వెండి నాణెంలు, స్వతంత్ర సంస్థాన రాజుల నాణెంలు, ఇతర దేశాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు కరెన్సీ నోట్లు, స్టాంపులు, రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నాణెంలు ఉంటాయన్నారు. దేశంలో బ్రిటిష్ వారి హయాంలో చలామణి అయిన దమ్మిడి నుంచి రూపాయి వరకు బ్రిటిష్ నాణెములు, ఆస్ట్రేలియా దేశంలో 1 కేజీ వెండితో తయారైన $30 విలువ గల వెండి నాణెము, 120 దేశాల్లో చలామణి అయిన నోట్లు, 1947 నుంచి నేటి వరకు భారతదేశంలో చలామణి అయిన నాణెములు, ఫ్యాన్సీ నెంబర్ నోట్లు, భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా వెండితో తయారు చేసిన బంగారు పూత పూసిన ప్రత్యేక తపాలా బిల్లులు, భారతీయ తపాలా బిల్లులు, ఇటువంటి ఎన్నో రకాల ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రామ్నగర్ అండి. మరి ఈ ప్రోగ్రాము లయన్స్ క్లబ్ రామ్నగర్ అందరికీ తెలిసిన విషయం. అది జాగా, అది పెద్ద మంచి జాగా. అది మాకు కూడా చాలా కలిసి వచ్చింది. మా సంస్థ పెట్టి 33 సంవత్సరాలు జరిగింది. 33 సంవత్సరాలు పెట్టి 2-3 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ ప్రదర్శన చేస్తుంటాము. ఈ ప్రదర్శన ప్రతిసారి బాగా జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే మీ అందరి సహకారంతో. మీ అందరి సహకారం పాత్రికేయులు మరియు మీడియా సంస్థ వారు, టీవీ సంస్థ వారు అందరూ కలిపి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు. ఈ బాగా జరిగిందంటే ఘనత మాది కాదు, మీదే, మీ వల్ల జరుగుతుంది. అలాగే రేపు ఈ కార్యక్రమాలు కూడా బాగా జరగాలని మీ సహకారం అందించాలని కోరుచున్నాను. మరి ఈ ప్రదర్శనలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ నుంచి నాణాలు, తపాలా బిళ్ళల సేకరణ తాలూకా వ్యక్తుల్ని తీసుకొచ్చి వారి యొక్క పర్సనల్ కలెక్షన్ని ప్రజలకు ప్లస్ విద్యార్థులకు అవగాహన కల్పించుటకు, దీని నుండి విజ్ఞానాన్ని విద్యార్థులు పొందుటకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. మానసిక ఉల్లాసం కలిగించేది పచ్చని వనాలే అని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. ఇక పెద్దగంటాడ భవిత విద్యా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రంగురంగుల పువ్వులు పూసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎకో వైజాగ్ లో భాగంగా నాటుతున్న ఈ మొక్కలు విద్యార్థులలో చైతన్యం నింపుతాయి, ఉత్సాహం కలిగిస్తాయి, కొత్త ఆలోచనలు రేకెత్తించి ఆనందంగా జీవించడానికి ఉపకరిస్తాయన్నారు. జిల్లాలోని 11 భవిత విద్యా కేంద్రాలకు కొత్త వెలుగు నింపేందుకు పువ్వులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అందజేస్తుందన్నారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించాలన్నారు. ఇక ఎకో వైజాగ్ లో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటుతామని, అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి ఆధారంగా పండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ, సమగ్ర శిక్ష అభియాన్ ఎంపీసీ శ్రీనివాస్, హిమాలయ పర్వతాలు అధిరోహించిన అన్మిష్ వర్మ,
వనమాలి ఎన్జిఓ వ్యవస్థాపకులు మళ్ల సరిత, జీవీఎంసీ జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు సహిత విద్యా సమన్వయకర్త బి గీత, తహసీల్దార్ భాస్కర్ రావు, పోలీస్ సిఐ దాలిబాబు, గ్రీన్ క్లైమేట్ టీఎం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాలల్లోని ఎకో క్లబ్ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అందరికీ నమస్కారము. మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ 5న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ భవితా సెంటర్స్లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్లో కూడా, అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవితా సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్ చేయడము, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు గంట్యాడ మండలంలో మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్లో ఈరోజు చాలా మొక్కలు అనేది ఈరోజు నాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్య అతిథిగా మరి అడిషనల్ కమిషనర్ గారు శ్రీ విశ్వనాథన్ గారు రావడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇందులో భాగంగానే మరి మొక్కలు ప్రధానంగా స్కూల్స్తో పాటు భవితా సెంటర్స్లో నాటడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ఆర్గాన్స్, అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ సెన్సర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే చూడగానే మనకి మొక్కలు గ్రీనరీ చూడగానే మన యొక్క కళ్ళు ఏ విధంగా మనకి ప్రభావితం చేస్తాయి, అలాగే మన యొక్క సెన్సర్ ఆర్గాన్స్ అయినటువంటి ఇయర్స్ కూడా మన దాని మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అలాగే పిల్లలు మొక్కలతో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని చెప్పేసి మరి ప్రధానంగా ఈ భవితా సెంటర్స్ అన్నింటిలోన మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏపీసీ గారు ఏర్పాటు చేయడం సార్ ఆధ్వర్యంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్గా భావిస్తూ ఇవి భవితా సెంటర్కి చాలా అవసరం. భవితాలో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళకి గ్రీన్ థెరపీకి ఇవి ఉపయోగపడతాయి. కొన్ని భవితా సెంటర్స్లో మేము గ్రీన్ థెరపీతో పాటు ఫిజియోథెరపీ, శాండ్ థెరపీ, హైడ్రోథెరపీ కూడా మేము అక్కడ పెట్టాము. ఇప్పుడు కొత్తగా అన్ని భవితా కేంద్రాలకి కూడా గ్రీన్ థెరపీని అందిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో 11 భవితా సెంటర్లో కూడా ఇంద్రియ వనాలు, ఉద్యానవనాలు అనేవి మేము డెవలప్ చేయదలుచుకున్నాము. ఈ ఇంద్రియ వనాలు ఏంటంటే ఈ రకరకాల పువ్వులు, పళ్ళు వేసే చెట్ల ద్వారా మా దివ్యాంగ పిల్లలు అట్రాక్ట్ అయ్యి కొంచెం మానసిక ఉల్లాసంగా ఉంటారనే ఉద్దేశంతో అన్ని భవితా సెంటర్లో కూడా ఈ ఉద్యానవనాలను మేము డెవలప్ చేస్తున్నామండి. శారదాపీఠం ముసుగులు రాజకీయ బ్రోకరేజీ చేస్తూ వేల కోట్లు అక్రమంగా సంపాదించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వాత్మానందులపై సిబిఐ, ఈడీ విచారణ జరిపి లెక్క చెప్పని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 సంవత్సరాల మధ్య అప్పటి ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావులను మాయమాటలతో చిత్తశుద్ధి లేని రాణి పూజలు, యాగాల పేరిట బుట్టల వేసుకొని 500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేశారని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నుంచి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని విద్య, వైద్య, ధర్మ ప్రచారం పేరిట తక్కువ ధరకు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. పీఠం ఆస్తుల కోసం స్వరూపానందకు ఉత్తరాధికారి స్వాత్మానంద నుంచి ప్రాణహాని ఉందని ప్రచారం జరుగుతుందని అన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఆస్తులను స్వాధీనపరుచుకొని వీరిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ పీఠం యొక్క కార్యకలాపాలేంటి? ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామతీర్థాల్లో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలపడిపోయినప్పుడు కానీ, అలాగే దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ,
ఏ రోజైనా స్వరూపానంద సరస్వతి స్పందించిన సందర్భం ఉందా? ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు, ప్రోటోకాలు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు? అసలు ఈ స్వామీజీకి అర్థం కావాల్సింది ఒకటి, 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు? స్వామీజీ ఆశ్రమంలో, స్వామీజీ పీఠంలో వందల వేల కోట్ల లావాదేవీలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు? విశాఖలో 2012లో ప్రభుత్వ భూములకు బోగస్ పట్టాదారులను సృష్టించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ భూములను బడా బాబులకు కట్టబెట్టిన కుంభకోణంపై ఏసీబీ స్పెషల్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైందని, అప్పట్లో దీనిలో ప్రమేయం ఉన్న వుడా, రెవెన్యూ, జీవీఎంసీ రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన 11 మంది అధికారులను బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు మొదలైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ లీగల్ సెల్ కార్యదర్శి గిరిధర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మధురవాడ, ఋషికొండ, ఎంవీసీ కాలనీ, పాండురంగపురం ప్రాంతాల్లో ల్యాండ్ యూజ్ ప్లాన్ కు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు స్థలాలను వియుడిఏ అప్పనంగా ధారపోయడాన్ని కూడా కోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు. దీని వెనుక అప్పట్లో మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ పాత్ర ఉందని ఆరోపించారు. క్రైమ్ నంబర్ 4 ఆఫ్ 2012 ఇది ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్. దాని తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి రీసెంట్గా ఏసీబీ వారి కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాస్తవాలను బయటికి తీసి కోర్టు ద్వారా ఏసీబీ కోర్టుని ఏసీబీ పోలీసు వారితో విచారణ చేయించామో అది ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా విశాఖపట్నంలో అతి పెద్ద భూ కుంభకోణం అప్పట్లో ఉన్న వుడా ల్యాండ్ పూలింగ్ విషయంలో ల్యాండ్ పూలింగ్ జీవోలు పెట్టుకొని అలాట్మెంట్ కానీ, డీ పట్టాల విషయం కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయంలో కానీ లేని పట్టాలు సృష్టించి వాటిని ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్లు కాకుండా ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీవో 2005లో వచ్చిన జీవోని ఏదైతే రెవెన్యూ వారు బ్యూటీ సేవలలో అత్యాధునిక సేవలతో పేరుగాంచిన జై స్టూడియో 4వ బ్రాంచ్ను సిరిపురం విఐపి రోడ్లో ప్రారంభించింది. ఈ బ్రాంచ్ను ప్రముఖ సినీ తార హనీరోజ్, ప్రముఖ మోడల్ మానస చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ తార హనీరోజ్ మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన జే స్టూడియో ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఎంతో అధునాతనంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కాస్మెటాలజీ సేవలు ఇస్తున్నారని, కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారని, అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. తాను నటించిన సినిమా మలయాళం, తెలుగులో విడుదల కాబోతుందని, తెలుగులో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. మేనేజింగ్ పార్ట్నర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు 3 బ్రాంచ్ని ఏర్పాటు చేశామని, 4వ బ్రాంచ్ చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామని, దీనిలో కాస్మెటాలజీ, బ్రైడల్ మేకప్, హెయిర్, ఆయుర్వేద సేవలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే స్టూడియో అధినేత జ్యోతి, రవి తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇది నా మొదటి అసోసియేషన్ విత్ జే స్టూడియో గ్రూప్.
జెస్టుడియో గురించి నేను చాలా విన్నాను. దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ బ్రాండ్స్ ఇన్ దిస్ స్కిన్ కేర్ ఇండస్ట్రీ. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ఉన్నాను ఫర్ ఎస్పెషలీ ఫర్ స్కిన్ అండ్ హెయిర్, రైట్ సార్? ఎస్, ఆయుర్వేదం ఈస్ ఆల్సో దర్. సో and the opening Kanika special offers and discounts is there, right? Nice. So use it really well, and I wish them all the very best, Jyoti Garu and Srinda Garu, for inviting me, and all the very best. Thank you very much. Thank you so much. శ్రీపురం ప్రజలందరికీ ఒక పెద్ద హాయ్. నేను మానస, మీ బబుల్గా మాటిస్తాను. ఫస్ట్లీ జ్యోతి గారు అండ్ శ్రీకాంత్ గారికి ఒక పెద్ద హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద వెంచర్, అది 4th బ్రాంచ్ వైజాగ్కి స్టార్ట్ చేయడానికి. అండ్ సో ఇది ఈ ప్లేస్లో నాట్ జస్ట్ హెయిర్ మేకప్ అది ఒక్కటే కాకుండా దే హ్యావ్ స్టార్టెడ్ కాస్మెటాలజీ అండ్ ఆయుర్వేదిక్ సర్వీసెస్ అండ్ ఆల్ దాట్, విచ్ ఇస్ అ రియలీ నైస్ థింగ్. అండ్ ఇన్ని ఫ్లోర్స్ ఒక కాస్మెటాలజీ దీనికి ఇట్స్ రియలీ నైస్ వెంచర్. అండ్ ఐ థింక్ ఇక్కడ గ్రూమ్ అవ్వడానికి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు గెట్ హియర్. సో యా, యాక్చువల్లీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ద మీడియా, ఐ మీన్ మీడియా టు యాక్చువల్లీ కవర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ రిజల్ట్స్ వస్తాయండి. అదే కాకుండా మాకు జే స్టూడియోలో అస్థెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది. అంటే అన్ని అండర్ వన్ రూమ్ మాట అందరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు. అండ్ మీ అలా గ్రో అవ్వడానికి కారణం కూడా మా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది, హు హావ్ సపోర్టెడ్ అస్, హు హాస్ ఎంకరేజ్డ్ అస్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ ఫర్ ద వీడియో ఫర్ కమింగ్ డౌన్ ఓవర్ హియర్, అండ్ థ్యాంక్స్ ఫర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని, స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయించాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విశాఖ సిఐటియు కార్యాలయంలో జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ జ్యోతిశ్వరరావు, కో కన్వీనర్ కె కుమార్ మంగళం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ విశాఖలోనూ గత 1225 రోజులుగా కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్ పూర్తిగా పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భరత్, పల్లా శ్రీనివాస్ గాజువాక వద్ద మీటింగ్లో తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలన్నారు. ఇప్పటికే బీపీసీఎల్ను ప్రైవేటీకరణ చేయబోమని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి ప్రకటన చేశారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి క్యాప్టెమెనెన్స్ స్టీల్ ప్లాంట్ కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ కూడా గనుల కోసం జరుగుతున్న వేలంపాటలో పాల్గొనవచ్చునని ప్రకటన చేయడం నీతి బాహ్యమైనదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు సీఎండీ అతుల్ భట్ కార్మికులకు ప్లాంటుకు నష్టం చేసే విధానాలను అమలు చేస్తున్నారన్నారు. తక్షణమే వీరిని కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, 6వ ఏడాది కూడా అడుగుపెట్టాం. కానీ ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వేలబడుతూనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్రంలో 3వసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ 100% అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయబోము అని. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ హెచ్బి కాలనీ బ్రాంచ్ రాజయోగా ధ్యానం టీచర్ రమ తెలిపారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏటా జూన్ 21న ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని, యోగా శాంతికి చిహ్నమన్నారు. పూర్వం ఋషులు మునులు రాజయోగ ప్రాచుర్యంలోకి తెచ్చారని, యోగా రాజయోగ సాధన వయసుతో సంబంధం లేకుండా
చేయడం ద్వారా సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందవచ్చునని తెలిపారు. ప్రపంచంలోని 140 దేశాల్లో 9,200లకు పైగా ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఉచిత రాజయోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారతదేశ పురోభివృద్ధి, ప్రపంచ శాంతి ప్రతి ఒక్కరి మానసిక శారీరక ఆరోగ్యం యోగా మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఈశ్వర ధ్యానం ఆధారంగా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ సమాజంలో ఒక పాజిటివిటీకి కారణం దురాలోచనలు, దుర్గుణాలు. ఈ దురాలోచన రావడానికి మన మనసు ఈరోజు కలుషితం అయిపోయింది. ఇటువంటి కలుషిత వాతావరణంలో మనిషి ఎన్ని రకాల చుట్టూ ఎన్ని పురోభివృద్ధి సాధించిన 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్న, 3,000 రూపాయలు జీన్స్ ప్యాంట్ వేసుకున్న లోపల మెంటల్ ఒక సౌందర్యం లేదు. మానసిక సుస్థిరత లేనప్పుడు వాళ్ళు సమాజానికి ఏమీ చేయలేరు. కాబట్టి ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాలకి కూడా ఇదే చెబుతుంది. భగవంతుడు ఒక్కరే, మనందరికీ భగవంతుడే తండ్రి. వన్ గాడ్ అండ్ వన్ ఫ్యామిలీ. విశాఖపట్నం సిటీ KGH లోపల ఇసుక కొండగా పిలువబడే బాబాజీ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు పనిహారం నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చక స్వాములు మంత్ర నిధులతో చేసిన కళ్యాణ వేడుక అనంతరం రథయాత్ర ఘనంగా నిర్వహించారు. దేవస్థానం సన్నాయి విద్వాంసులు కూర్మపు గోవింద్ ఆధ్వర్యంలో పలువురు సన్నాయి కళాకారులు సహకారంతో మేళ తాళాలతో తగరపు వలసకు చెందిన శ్రీమతి హరిలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా భక్తులు వైష్ణవ కళ్యాణ కీర్తనలతో కోలాటాలతో ఆబాల గోపాలం ఉత్సాహంగా పాల్గొన్నారు. విపత్తుల కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన రథయాత్ర విశాఖ దక్షిణ ఎమ్మెల్యే చెన్నబైన వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రోత్సాహంతో తిరిగి పునః ప్రారంభించామని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామివారి భక్తురాలు సమర్పించిన పసుపు పాదాలు విశేషంగా పలువురిని ఆకట్టుకున్నాయి. విశాఖ జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీలేఖ, ట్రాన్స్పోర్ట్ అధినేత ఏ శ్రీనివాసరావు అధ్యక్షులుగా సింగిశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా వి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు గంగవరం పోర్ట్ రోడ్లో ఉన్న VDLSA భవనంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ లారీ ఓనర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అగనంపూడి టోల్గేట్ సమస్యను నెల రోజులు పరిష్కరించబడుతుందని, దాని వలన లారీ ఓనర్లకు లాభదాయకంగా ఉంటుందన్నారు. గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అమల్లోకి తేవాలని తేదప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను నూతన కమిటీకి దృష్టికి తీసుకొస్తే తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, కోశాధికారి NV బాబు, ఉపాధ్యక్షులు శారదామూర్తి, కె శ్రీనివాసరావు, HPR మూర్తి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో చాలా సమస్యలు లారీ ఫీల్డ్ మీద ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మేము కూర్చుని వీటన్నింటి మీద సమూలంగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి మా కమిటీ సభ్యులు మరియు పాలక మండలితో సమావేశం పెట్టుకుని మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం. ఈ VDLSA సంస్థ అనేది అన్ని రాష్ట్రాల్లో పేరున్న సంస్థ. ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా మేము ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాము. అదేవిధంగా ఇక నుంచి కూడా ఇప్పుడు ఏర్పడిన కొత్త బాడీ అందరం కలిసి మా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళటానికి శాయశక్తులా కృషి చేస్తూ. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవపేతంగా సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. శారదాపీఠం ముసుగులో రాజకీయ బ్రోకరేజ్ చేస్తూ
వేల కోట్లు అక్రమంగా సంపాదించిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సాత్వానందలపై సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. భారతదేశ పురోభివృద్ధి, ప్రపంచ శాంతి ప్రతి ఒక్కరి మానసిక శారీరక ఆరోగ్యం యోగా మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసిన బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రమ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.